రాలిపోతున్న మీ జుట్టుకి ఇంకా చెక్ పెట్టేసేయండి. కొత్త జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ జుట్టు రాలుతున్న ఒక్కసారిగా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎంత పలచగా ఉన్న జుట్టు అయినా సరే చాలా అంటే చాలా ఒత్తుగా పెరుగుతుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం అయితే ముందుగా యాలకులు తీసుకోవాలండి. యాలకుల వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయండి. అంతేకాదండి, యాలకుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి మన జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి జుట్టు చిట్లడాన్ని అలాగే రాలడాన్ని కూడా నివారిస్తాయి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అండి ఈ యాలకులు. మన జుట్టుకి కొద్దిగంత ఈ యాలకులను తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టు తీసేసేయాలి. లోపల ఉన్నటువంటి ఈ గింజలు మాత్రమే తీసుకోవాలండి. కొద్దిగా యాలకులు అయితే సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం ఉండదు. లోపల ఉన్నటువంటి విత్తనాలను మాత్రమే తీసుకొని పైన ఉన్న పొట్టును అయితే పక్కన పెట్టుకుందాము. ఎవరైతే జుట్టు రాలుతుందని భయపడుతున్నారో వారికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే ఈ యాలకులు టిప్ అనేది వర్క్ అవుతుందండి. ఈ రెమెడీని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే యూజ్ చేయవచ్చండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం తల దువ్వుకునేటప్పుడు దువ్వాన్ని పెట్టామంటే చాలండి, కుచ్చులుగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఎవరికైతే జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. 100% మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి. సో యాలకులకి ఈ విధంగా లోపల ఉన్న విత్తనాలను మాత్రం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న తొక్కుతో అయితే మనకేం అవసరం ఉండదండి. లోపల ఉన్నటువంటి గింజలతోనే మనకి ఈ రెమెడీ అనేది మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ యాలకుల లోపల ఉన్న విత్తనాలను మాత్రమే తీసుకున్నాము. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇక్కడ యాలకులు అనేవి తీసుకోండి. ఇక్కడ నేనైతే కనుక ఒక 8-9 వరకు యాలకులను తీసుకొని ఈ విధంగా విత్తనాలని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం చిన్న రోలు ఉంటే రోల్లో వేసి దంచుకోవచ్చండి. లేదంటే ఒక చిన్న గిన్నెలో అయినా సరే కూడా ఈ వేరు చేసుకున్న ఈ యాలకుల గింజలతో పాటు కొన్ని లవంగాలను కూడా వేసుకోవాలి. లవంగాలు కూడా మన జుట్టుకి చాలా అంటే చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరగడంలో అలాగే మంచి షైనీగా ఉండడానికి మనకి ఈ లవంగాలు అనేవి ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చూడండి కొంచెం కచ్చాబచ్చాగా అయితే దంచుకోవాలి. మరీ మెత్తని పౌడర్ లాగా ఏం అవసరం ఉండదండి. చూడండి ఈ విధంగా ఈ యాలకుల విత్తనాలు అలాగే ఈ లవంగాలను ఈ విధంగా అయితే కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న ఈ పొడిని అయితే కనుక మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఇందులో మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదండి యాలకుల గింజలు అలాగే ఈ లవంగాల మిశ్రమం ఉంది కదా, ఇదైతే ఇందులో వేసుకోవాలి. చూడండి మరీ మెత్తని పౌడర్ లాగా అయితే అవసరం లేదు. ఇలా కొంచెం కచ్చాబచ్చాగా ఒకసారి అట్లా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె అండి. మీ ఇంట్లో మీరు ఏదైతే యూస్ చేస్తారో అది వేసుకోండి. కొంతమంది బాదం ఆయిల్ వాడుతూ ఉంటారు. మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ని అయితే కొంచెం వేసుకోవాలి. మీకు తలలో చుండ్రు ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు మనం ఈ లవంగాలను దంచేటప్పుడే కొన్ని మెంతులను కూడా ఫ్రై చేసి వాటిని కూడా దంచి వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే తలలో ఏమైనా చుండ్రు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. ఇప్పుడు మీకు కావాల్సినంత కొబ్బరి నూనెని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ మరీ మరగాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆయిల్ అనేది వేడైతే సరిపోతుంది. ఈ వేడి చేసి బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. మనకి ఈ యాలకుల విత్తనాలు అలాగే ఈ లవంగాలను నూరి వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న గుణాలన్నీ కూడా మనకి కోకోనట్ ఆయిల్లోకి రావాలండి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలకి కొంచెం పొంగులాగా వస్తుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆ పొంగు తగ్గేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుందండి. మనకైతే వేడి చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ అనేది. చూడండి ఇలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని పొంగు తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులో మరొక ఇంగ్రీడియంట్ అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వల్ల కూడా మన జుట్టుకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా బాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలండి. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మీరు కరివేపాకు అనేది వేసుకోండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత మనం ఈ గిన్నెను అయితే పక్కన పెట్టుకుందాము. మనకి ఆయిల్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ పోకుండా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే
మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది బాగా చల్లారిపోతుంది కదండి. అప్పుడైతే మనం ఏదైనా ఒక బాటిల్లోకి అయితే ఈ ఆయిల్ని వడపోసుకుందాము. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ విధంగా ఏదైనా ఒక గాజు సీసా కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో కానీ మనం ఈ ఆయిల్ని అయితే కనుక చక్కగా వడపోసుకుందాము. మనం డైలీ కూడా కొబ్బరి నూనె అనేది తలకు పెడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని వాడడం వల్ల మనం జుట్టు అనేది చిట్లడం అలాగే రాలడం అనేది చాలా తగ్గిపోతుందండి. అంతేకాదండి మన జుట్టు అనేది ఒత్తుగా నల్లగా పెరగడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ అయితే. మీకు ఒకవేళ తలలో చుండ్రు ఎక్కువ ఉందనుకుంటే ఖచ్చితంగా మెంతులను కూడా యాడ్ చేసుకోండి. ఇలా మెంతుల్ని వేసామనుకోండి చక్కగా డైలీ ఈ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి చుండ్రు అనేది కూడా తగ్గిపోతుంది. చూడండి కరివేపాకు కూడా చూడండి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఈ విధంగా క్రిస్పీగా తయారవుతుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ ఆయిల్ని ఒక నెల రోజులు వాడి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుందండి. ఈ ఆయిల్ రాసే ముందు ఉన్న మీ జుట్టుకి ఆయిల్ ఒక నెల రోజులు వాడిన తర్వాత మీ జుట్టుకి తేడా చూడండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుంది. నైట్ పడుకునే ముందు ఈ ఆయిల్ని కొంచెం అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి ఐబ్రోస్ అనేవి పలచగా ఉంటాయి కదండి, అవి కూడా కొంచెం ఒత్తుగా పెరగాలి అనుకుంటే ఈ ఆయిల్ని ఐబ్రోస్ కూడా అప్లై చేయొచ్చండి. చాలా పవర్ఫుల్గా అయితే మీకు పనిచేస్తుంది ఈ ఆయిల్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.